అక్క ఆంటీ బాబుగారు అక్క. ఆంటీ ఎక్కడున్నారు బాబుగారు అమ్మా. వదినా ఆంటీ నైని జనరేటర్ కేమైందో చూడు. మామ్, బాబుగారు అక్క మామ్ ఎక్కడున్నావు? ఎక్కడున్నావు అక్క? మామ్ ఎక్కడున్నావు? జాస్మిన్, ఆంటీ ఎక్కడున్నారు? జాస్మిన్ ఎక్కడున్నావు? అరే ఎక్కడున్నారు అయ్యో, మామయ్య. ఏంట్రా అరుపులు? అయ్యో, అక్క. హలో హలో అమెరికా అత్తయ్య, కరెంట్ వచ్చింది, కళ్ళు తెరవచ్చు. హలో అమెరికా అత్తయ్య, కరెంట్ వచ్చింది, కళ్ళు తెరవచ్చు. తెరిస్తే ఎలా ఉన్నారో తెలుస్తుంది. వదినా, నిన్ను వాటేసుకున్నానా? హే, ఛీ! నువ్వా హే, పర్సు, పర్సు, రే పర్సు, అవునక్క. రే పర్సు, పవర్ వచ్చింది లేరా? ఎందుకలా అరిచారు? భయమేసింది విష్. దెయ్యం తెల్ల చీర కట్టుకుని కొవ్వొత్తి పట్టుకుని ఇల్లంతా తిరుగుతోంది. మీ మొహాలు అలా ఏడ్చినాయి. మరి అక్కడ ఉన్నది హాస్ని చూడండి. ఎస్ కమింగ్. పవర్ వచ్చింది కదా. హఫ్. నువ్వా సిస్టర్, ఎందుకలా భయపెట్టా? నేనెందుకు భయపెడతాను? కరెంటు పోయిందని ఇంట్లో చీకటిగా ఉంటే అక్కడక్కడ క్యాండిల్స్ వెలిగిస్తున్నాను. మీరు భయపడితే నేనేం చేయను? ఏయ్, తెల్ల చీర ఎందుకు కట్టుకున్నావే? ఆ, ఇదా మిల్క్ వైట్. జనరేటర్ పాడైందత్తయ్య, పవర్ ఎప్పుడొస్తుందో తెలీదు. డార్క్ కలర్ శారీ కడితే ఎవరైనా డాష్ ఇస్తారని సేఫ్ సైడ్ గా వైట్ శారీ కట్టుకున్నాను. బాగుందా? ఆఫర్ లో తీసుకున్నాను. థ్యాంక్స్. రిప్లై ఇవ్వలేదంటే మీకు కళ్ళు కుట్టాయని నాకు అర్థమైంది అత్తయ్య. ఇట్స్ ఓకే అత్తయ్య. పాపం భయపడిపోయినట్టున్నారు. నేనంటే పడని జాస్మిన్ అమ్మాయి గారు కూడా నా మీదకి ఎక్కేశారు. నాకేం తెలుసు నువ్వప్పుడే వస్తావని. నీకసలు టైమింగే తెలియదు జాస్మిన్ పాప. పక్కనే అమెరికా అల్లుడు కూడా ఉన్నాడు కదా. ఎవరున్నా నైనే కావాల్సొచ్చిందని ఇప్పటికైనా జాస్మిన్ కి అర్థం అవ్వాలి. ఏ ఎత్తుకుని గోరు ముద్దలు తినిపిస్తుందా? తను తినిపించమని అడగాలే కానీ నైని చక్కగా తినిపిస్తుంది. ఆ? ఏం అక్కర్లేదు.
అయినా నాకు డౌట్, దయ్యాలు ఉన్నాయని భయపడతాయా? ఏయ్, ఎవరినంటున్నావు నువ్వు? దురంధ్ర వదిలే. కొంతమంది నన్ను భయపెట్టాలని చూస్తున్నారు. అది నేను గమనిస్తున్నాను. అమ్మా, ఈ దెయ్యాలు భూతాలు ఇవన్నీ నేను నమ్మను గాని నిజంగా మనం ఎప్పుడు భయపడాలో తెలుసా? తప్పు చేసినప్పుడు, మోసం చేసి మనది కానిది మన చేతికి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా భయపడాలి. ఏంటల్లుడు ఇలా మాట్లాడుతున్నాడు? కరెక్ట్ గా చెప్పావు విశాల్, చాలా అర్థముంది అందులో. సరే సరే, ఇప్పటికే బాగా ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి. ఆంటీ, పవర్ వచ్చేసింది, ప్రాబ్లం ఏం లేదు, రండి. హాసనమ్మ గారు, మీరు ముందు చీర మార్చండి, మళ్ళీ కరెంటు పోతే కష్టం. అక్క నేను కూడా వస్తున్నా. ఈసారి తల కిందలుగా నడుస్తాను. బాబాయ్, ఏ ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు నీకు. రా పడుకుందుగాని రా. వెళ్ళొదినా? పద. వెళ్ళు. నైని, నువ్వు కూడా వెళ్ళి పడుకో.
అమ్మోరు, మిమ్మల్ని దర్శనం చేసుకోవడం ఆలస్యమైందమ్మోరు. నన్ను క్షమించండి అమ్మోరు. దేవతమ్మ మీరు. మీరెప్పుడూ బాగుండాలని కోరుకునేవాణ్ణి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉంటేనే పేదవాళ్లు కావచ్చు, సాయం అడిగేవాళ్లు కావచ్చు, మా తల్లి ఉందన్న ధైర్యంతో బతికేవారు. కాని కళ్ళు మూశారమ్మా మీరు. చీకటి మా బతుకుల్ని కమ్ముకుంది, కమ్మేసిందమ్మోరు. గంగా, మంచినీళ్లు తీసుకురా అని అడిగేవారు. ఈరోజు నా తల్లి దీపానికి నూనె తీసుకొచ్చాను. ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన మీ ఫోటో దగ్గర వెలుగొచ్చేలా చేశాను. కొండంత మీరు చేసిన సాయంలో రవ్వంత రుణం తీర్చుకున్నానమ్మోరు. ద్రోహం చేసిన తిలోత్తమ అంతు చూడ్డానికి ఇక్కడికొచ్చాను. నా ప్రతీకారానికి దారి చూపించు తల్లి. జాస్మిన్, లే. సన్ రైజ్ అయినా ఇంకా లేజీగా పడుకున్నావేంటి? లే. షష్, ఇలా కాదు. ఇదేంటి, తలుండాలి కదా. రివర్స్ గర్ల్ తింగరి పనులన్నీ చేస్తుంది. లే జాస్మిన్, లే లే లే. ఇంకొంచెం పడుకుంటానా ఆంటీ? ప్లీజ్. ప్లీజ్ లేదు, గలీజ్ లేదు. ఇంకా పడుకుంటావేంటి? లే. ఏంటి, ఇంకా కొరమేం లేవలేదా? ఎక్కడా? నీ తెల్ల చీర చేతిలో కొవ్వొత్తి దెబ్బకి బిగుసుకు చచ్చింది. రాత్రంతా నన్ను వాటేసుకుని ధైర్యంగా ఉందా వాంటీ అని చెప్పడమే సరిపోయింది. అయితే మీ ఇద్దరికి తెల్లారే ముందెప్పుడో నిద్ర పట్టి ఉంటుంది, అంతేనా? అవును సిస్టర్, ఇంకొంచేపు పడుకోనివ్వండి. డోంట్ డిస్టర్బ్ మీ. జాస్మిన్, ఆ గంగయ్యని నయని తీసుకురావడం వల్ల అవుట్ హౌస్ నుంచి నువ్వు రిలీజ్ అయ్యావు. ఇక్కడ హ్యాపీగా ఏసీలో పడుకుంటున్నావు. కానీ ఇంత టైం అయినా లేవకపోతే ఈ ఇంటి కోడలకు ఉండాల్సిన లక్షణాలు ఏవీ లేవంటారు. ఎప్పుడున్నాయని పిన్ని, ఒకసారి బయటికి వెళ్లి చూడండి. మా చెల్లి కల్లాపి చెల్లి ఇంటి ముందు ముగ్గెలా వేస్తుందో. విశాల్ ఉన్నాడు అక్కడ? ఫస్ట్ హాఫ్ లో ఉండడమ్మా, సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇస్తాడు. ఫిదా అయిపోయి ముగ్గు బాగుందని హక్ చేసుకున్నా ఆశ్చర్యం లేదు. హగ్గా? ఎస్, హగ్ అంటే నువ్వు భయంతో నా చెల్లిని వాటేసుకున్నట్టు కాదు. ఇద్దరి గుండెలు దగ్గరవ్వడం, బ్యాక్గ్రౌండ్ లో సాంగ్,
టాప్ యాంగిల్ లో షాట్. చలి తగ్గిపోయేంత వరకు అలాగే పట్టేసుకోండి బాబుగారు అని వణికే పెదాలతో చెల్లి గనుక ఒక్క మాట అన్నదనుకో నా సామి రంగా, ఆ పట్టు రసపట్టై ఎక్కడికో వెళ్లిపోయిన ఫీలింగ్. అలా జరుగుతుందా ఆంటీ? అందులో సగం జరిగినా నీకు నష్టమే కదా జాస్మిన్. దెన్ వాట్ టు డు? ఏమి నాయని ఒక్కతే ముగ్గేయాలా? నువ్వు ఫ్రెష్ అప్ అయి నువ్వు కూడా వెళ్లి ముగ్గే. హాసిని చెప్పిన కాన్సెప్ట్ నీకే వర్కౌట్ అవ్వచ్చేమో. అవ్వచ్చేమో. బీ పాజిటివ్. పాజిటివ్. పరిగెత్తు పరిగెత్తు. ఈ కొరమీను దేనికి వెళ్తుందో క్లారిటీ ఉందా పిన్ని? ఏదో ఒకట్లే, మా క్లారిటీ మాకుంది. నువ్వు వెళ్ళు. ఓకే ఓకే. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? బాగా ఏడుపు వస్తుంది బొల్లి బాబు గారు. ఒక పని చేస్తావా? ఒక అరగంట సేపు ఏడ్చేశాక నాకు ప్రశాంతంగా ఫోన్ చేస్తావా? కొంచెం పని మీద వెళ్తున్నాను. వద్దులేండి బాబు గారు. అప్పుడు మీరు అందుబాటులో ఉంటారో ఉండరో. ఒక నిమిషం. ఓసే పద్మావతి, తర్వాత తిందులేవే, నా మొక్కుతోడు. చీదేసి ఫోన్ మాట్లాడితే ఏమైంది నీకు? బుల్లిబాబు గారు ఏమనుకుంటారో అని ఆగాను. సర్లే ఏడు. హలో, లైన్ లోనే ఉన్నాను. అయితే లైన్ లోనే పెట్టానన్నమాట. ముందు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో అది చెప్పు. మా అమ్మ కొట్టింది బుల్లిబాబు గారు. నిన్ను కొట్టిందా? పద్మావతిని కొడితే వాళ్ళ అమ్మ ఊరుకుంటుందా? అసలు ఆవిడ గొయ్యాలి. పట్నం వాళ్ళకి చెప్పి మా పరువు తీయమాకే బాబు. నువ్వు ఆగు. మీ అమ్మాయినా నిన్నెందుకు కొట్టింది? మీరిచ్చిన వాచ్ వల్ల. నేనిచ్చానని చెప్పావా? అలా ఇలా చెప్తాం బుల్లిబాబు గారు. ఎవరికి చెప్పకూడదు అనుకున్నాను. ఎక్కడైనా పెడితే దొంగలు ఎత్తుకుపోతారని నా చేతికి కట్టుకున్నాను. అది మా అమ్మ చూసింది. నువ్వు చేతికి కట్టుకుని కళ్ళ ముందు తిరిగితే కొట్టకుండా ఏం చేస్తారు? ఆంటీ గారు, శంకర శాస్త్రి గారు మళ్ళీ నా క్లాస్ పీకాలని ఇలా చేసావా? అయ్యో, అలా ఏం లేదు బుల్లిబాబు గారు. ఒక్క నిమిషం. ఓసే పద్మావతి, నా ముక్కు తుడుస్తున్నాను. ముక్కు మరీ ఎక్కువ కారుతున్నట్టుంది. రేపు ఫోన్ చేయ, పర్లేదు. అర్థమైందిలేండి. నేను ఏడుస్తుంటే మీకు ఓదార్చాలని కూడా లేదు. ఇంకోలా అర్థం చేసుకోకు సుమనా. నువ్వు ఇబ్బంది పడుతున్నావనే చెప్తున్నాను. ఇబ్బంది లేదు పద్మావతి. తుడుస్తున్నానే. మా తాత గాని మా అమ్మ గాని అడిగితే ఆ వాచ్ మీరు ఇచ్చినట్టు చెప్పకండి, దొరికిందని చెప్తాను. అది సంగతి. ఇప్పుడు అర్థమైంది నాకు. అబద్ధం ఆడినందుకు ఆంటీ కొట్టినట్టున్నారు.